ఇదివరకు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, మోదీజీ విఫలమయ్యారు, మోదీజీ నియంత కాదు అని. దాన్ని మరొకసారి అద్దం పట్టేలాగా తన యొక్క విశ్లేషణను అందించారు జయసింహ గారు. వారి మాటలు ఎలా ఉన్నాయి? నియంతృత్వం అంటే ఎలా ఉంటుంది? పాయల్ రోహత్గి, నెహ్రూ, ఎడ్వినా ఫోటో పెడితే రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రాత్రి 9 గంటలకు ఆమె ఇంటికి పోలీసులను పంపి అరెస్టు చేయించింది. ముంబై లాంటి ఉష్ణమండల వాతావరణంలో బేబీ పెంగ్విన్ను ఉంచడం ఒక్క బేబీ పెంగ్విన్కే సాధ్యమని సమీత్ ఠక్కర్ ఫేస్బుక్లో రాస్తే అప్పటి ఉద్ధవ్ ఠాకరే ప్రభుత్వం మహారాష్ట్ర వ్యాప్తంగా 40 జిల్లాల్లో కేసులు పెట్టింది. అతడికి ఉగ్రవాదిలాగా చేతికి బేడీలు, గొలుసులు వేసి రాష్ట్రమంతా ఊరేగించారు. ఎవరు అబద్ధం ఆడితే వారి నోరు వంకరపోతుంది అని కేతకీ చిటాలే ఫేస్బుక్లో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసింది. అందులో ఎక్కడా శరద్ పవార్ పేరు కూడా రాయలేదు. అయినా సరే ఉదయం 7 గంటలకు ఆమె సరిగ్గా బట్టలు కూడా వేసుకోని స్థితిలో 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పుడు ఇంటికెళ్ళి మరీ అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బాంబే హైకోర్టు జడ్జి గారు దయ తలిచి బెయిల్ ఆర్డర్ ఇస్తేనే ఆమె బయటపడింది. పి చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు కార్తీ చిదంబరానికి రాబర్ట్ వాద్రా కంటే ఎక్కువ ఆస్తులున్నాయని పాండిచ్చేరికి చెందినటువంటి ఒక వ్యాపారి జస్ట్ ట్వీట్ చేశాడు. వెంటనే అతన్ని టెర్రరిజం కేసుల కింద అరెస్టు చేశారు. అతడి వ్యాపార సంస్థ పైన డిఆర్ఐ, సేల్స్ ట్యాక్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల ద్వారా రైడ్స్ చేయించారు. అతడి యూనిట్కు ఇచ్చినటువంటి లోన్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు హుకుం జారీ చేశారు. ఉద్ధవ్ ఠాక్రేపై కంగనా రనౌత్ విమర్శలు చేసిందని ఆమె ఇల్లే కూల్చేశారు. మరుసటి రోజు సామ్నా పత్రికలో ఉఖాడ్ దియా, పీకి పారేశామని హెడ్లైన్ పెట్టారు. మహారాష్ట్రలో ప్రత్యర్థులను అణచివేయడానికి 16 ఏళ్ల క్రితం పోలీసు సర్వీసుకు రాజీనామా చేసిన సచిన్ వాజే అనే కసాయి కిరాతక కిల్లర్ను మళ్లీ సర్వీసులోకి తీసుకొచ్చారు. ఆర్నాబ్ గోస్వామిని ఆయన వృద్ధురాలైన తల్లి, పిల్లల ముందే ఈడ్చుకు వెళ్లారు. కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణం వ్యాఖ్యలను అజిత్ భారతి కోట్ చేస్తే కర్ణాటక ప్రభుత్వం ఆయన ఇంటికి పోలీసులను పంపించింది. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి పైన రచయిత్ కౌశిక్ అనే మరో జర్నలిస్ట్ వీడియో చేస్తే పంజాబ్ పోలీసులు రాత్రి 9 గంటలకు సివిల్ డ్రెస్సులో ఢిల్లీకి వచ్చి అతన్ని పంజాబ్కి లాక్కెళ్లారు. 4 రోజుల పాటు తమను ఎవరో క్రిమినల్స్ కిడ్నాప్ చేశారని ఆ కుటుంబం భయపడిపోయింది. కేజ్రీవాల్ శీష్ మహల్ మీద వీడియో చేశాడనే అతన్ని పట్టుకు వెళ్ళినట్లుగా ఆ తరువాత పంజాబ్ పోలీసులు ఒప్పుకున్నారు. కేజ్రీవాల్ అవినీతిని టైమ్స్ నౌ భారత్ జర్నలిస్టు భావన బట్టబయలు చేశారు. వెంటనే ఆమె కారుకు ఒక దళిత ఈ రిక్షా డ్రైవర్కు యాక్సిడెంట్ అయినట్లుగా డ్రామా ఆడి కారు డ్రైవింగ్ సీట్లో లేకపోయినా కేవలం ప్యాసింజర్ సీట్లో కూర్చున్న ఆమె పైన SC/ST చట్టం కింద పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్యపై పంజాబ్ హైకోర్టు భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. వీళ్లు పూర్తిగా నియంతల్లా తయారయ్యారని వ్యాఖ్యానిస్తూ SC/ST కేసులను కొట్టేసి భావనను వెంటనే విడుదల చేయాలని ఆర్డర్ వేసింది. కేజ్రీవాల్ అవినీతిపై తాజిందర్ బగ్గా ట్వీట్ చేస్తే పంజాబ్ పోలీసులు ఆయన్ను కిడ్నాప్ చేశారు. అయితే హర్యానా ప్రభుత్వం కోర్టులు జోక్యం చేసుకోవడంతో పంజాబ్ పోలీసులకు గట్టి దెబ్బ తగిలింది. ఇకపై ఓపెన్ స్పేసర్లు తలెత్తుతారు అని ఎవ్వరి పేరు రాయకుండా కుమ్రా విశ్వాస్ రాస్తే యూపీలోని ఆయన ఇంటికి పంజాబ్ పోలీసులను పంపించారు. భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్నప్పుడు మేడం పప్పు దృష్టిలో నెంబర్ 1 భజనపరుడు అనిపించుకోవడం కోసం నోయిడాకు 8 సార్లు ఛత్తీస్గఢ్ పోలీసులను పంపి వేరువేరు ఛానళ్ల జర్నలిస్టులను అరెస్టు చేయించాలి అని ప్రయత్నించారు. పాకిస్తాన్ గురించి తన అభిప్రాయం చెప్పినందుకు షర్మిష్ఠా అనే 22 ఏళ్ల లా స్టూడెంట్ను అరెస్టు చేయడానికి కోల్కతా పోలీసులు పశ్చిమ బెంగాల్ నుంచి గురుగ్రామ్ దాకా 1500 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. ఆ వీడియో డిలీట్ చేసి సారీ చెప్పినా కూడా కోల్కతా పోలీసులు ఆమెను వదలకుండా అరెస్టు చేశారు. కానీ తనను, తన తల్లిని బూతులు తిట్టి అత్యంత హేయముగా దూషించినటువంటి కుర్రాళ్లను మాత్రం మోదీజీ క్షమించేశారు. అందుకే షహజాద్ పూనావాలా చెప్పింది అక్షరాల నిజం. మోదీజీ విఫలమయ్యారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా ఆయన అసలు సరిగ్గా ఒక నియంతగా మారడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. నరేంద్ర మోదీజీ ఒక నియంతగా పూర్తిగా విఫలమయ్యారు.